కుంభమేళ ఇప్పుడు ఇదైతే మహాకుంభ అనే చెప్పొచ్చు. అయితే ఏదైనా కుంభమేళ కానీ లేకపోతే చిన్న చిన్నగా 6 yearsకి ఒకసారి 12 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది కుంభమేళ అనేటివి. అయితే ఇందులో అప్పటిదాకా ఎక్కడా కనిపించని నాగసాధువులు, అఘోరీలు, అఘోరాలు అందరూ వస్తూ ఉంటారు. అసలు ఏంటిది మరి వీళ్ళందరూ ఓన్లీ ఇలాంటి పుణ్యక్షేత్రాల వరకే వస్తూ ఉంటారు, నిజంగా వాళ్ళు ఎందుకు కనిపించరు? అదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అదే అనమాట. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి? ఇది 6 yearsకి 12 yearsకి కుంభమేళ అవుతుంది. ఓకే, ఇక్కడ చాలా మంది వెళ్తారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ కుంభమేళ ప్రయాగరాజ్లో జరిగేది ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో దీనికి గాను ఎక్కడైనా కావచ్చు నాగసాధువులు కానీ అఘోరాలు, అఘోరీలు వీళ్ళందరూ కూడా నార్మల్ టైంలో ఎక్కడ కూడా కనిపించారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. కానీ ఈ విషయం ఇది ఒక కుంభమేళ జరుగుతుందని తెలిసినప్పుడు చాలా లక్షల్లో వాళ్ళంతా కూడా తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభమేళలో ముందుగా గంగలో మునిగే వ్యక్తులు అంటే ఖచ్చితంగా వాళ్ళు మునిగిన తర్వాత సాధారణ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా మునుగుతూ ఉంటారు. సో ఇంత లక్షల్లో వచ్చిన నాగసాధువులు వీళ్ళందరూ కూడా కుంభమేళ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని దీని గురించి రీసెంట్ టైంలో చాలా మంది కూడా ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు గంగలో వచ్చి మునిగిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకు ఏముంటుంది, బూడిద, రుద్రాక్షలు, భస్మం ఇవే ఉంటాయి కదా. సో వాళ్ళు మునిగినప్పుడు అవన్నీ కూడా పోతూ ఉంటాయి అనమాట. భస్మం పోతుంది, వాళ్ళకున్న రుద్రాక్షలు ఒకరి నుంచి ఒకరిని సపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెయిన్గా ఇంకా కొంతమంది ఏమో జనాల్లో ఉండే కొన్ని టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ దగ్గర కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఒంటరిగా జీవించాలనుకుంటారు, ఎవరితోని కానీ ఎక్కడ కూడా ఉండరు. ఇంకొంతమంది ఏమో డైరెక్ట్గా హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. ఆ హిమాలయాల్లో ఉండి అక్కడే అడవుల్లో దొరికే ఆకులు కానీ అలములు, పండ్లు అవి కూడా తింటూ అక్కడే ఉంటూ ఒక కఠినమైన తపస్సును చేస్తూ ఉంటారు. సో ఇంకొంతమంది ఎట్లా అంటే అక్కడక్కడ కొన్ని మనకు హిమాలయాల్లో కావచ్చు అక్కడ ప్లేస్లో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి, బద్రీనాథ్ కావచ్చు ఇలాంటి కొన్ని క్షేత్రాలు. సో అక్కడికి వెళ్ళి గుడి దగ్గరనే ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు డివైడ్ అయ్యి అక్కడ ఇక్కడ ఉంటూ ఉంటారంట. సో చాలా మందికి ఒక పెద్ద డౌట్ అనమాట, ఇంత లక్షల మెంబర్స్లో తరలి వస్తారు కదా, ఇంతవరకు మనకు కనిపించరు, ఇంత సడన్గా వస్తారు, మళ్ళీ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారో ఎవరు కూడా కనిపించరు. అంటే హిమాలయాలకి మనం వెళ్ళలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. నిజానికి హిమాలయ పర్వతాలు కానివ్వండి, చాలా మట్టుకు పర్వతాలు మనం తెలుగు వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇండియా కానీ వరల్డ్ చాలా మంది ఆ శిఖరాన్ని వెళ్ళలేకపోయారు. వెళ్ళినప్పటికీ కూడా అనుమతి ఉండదు. అనుమతి లేక కాదు, వెళ్ళలేని పరిస్థితులు. అక్కడ మంచు అనేది చాలా -degree వెళ్ళిపోతుంది, అక్కడ మనుషులు సర్వైవ్ అవ్వలేదు. అదే కాకుండా అలాంటి ప్రాంతాలలో కొందరు ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు మేము అక్కడ సాధువులను చూసాము అని చెప్తూ ఉంటారు. ఈ లక్షలాది మంది ఓన్లీ ఇండియాలోనే కాదు, భూటాన్లో కూడా ఉంటారు, నేపాల్ సైడ్ ఉంటారు, వేరే ఇతర ప్రాంతాల దగ్గర కూడా అక్కడ ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు, ప్రతిష్టాత్మకమైన దేవాలయాలు, పురాతన ఆలయాలు ఉంటాయో అక్కడ అందరూ కూడా కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వరు, వాళ్ళది అంత నిష్టగా చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని గుహలు ఉంటాయి, గుహల లోపల వెళ్ళి వాళ్ళు ఒంటరిగానే ఉండాలనుకుంటారు. సో ఇంకొంతమంది కొన్ని దేవాలయాల దగ్గర ఉండే వ్యక్తులు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు సాధువులు అంటే వీళ్ళు ముఖ్యంగా ఒంటి మీద ఒక బట్ట కూడా ఉండదు, ఖాళీ రుద్రాక్షలు, భస్మం మాత్రమే ఉంటాయి. సో సాధారణ ప్రజల్లోకి వచ్చినప్పుడు అంతా కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో వాళ్ళు సాధారణ ప్రజల్లోకి వచ్చినప్పుడు బట్టలు కప్పుకొని వాళ్ళు మాత్రం ఉండడం జరుగుతుందంటే. సో మొత్తానికైతే ఇట్లా ఇంత లక్షలాది మంది తరలి వస్తారు కుంభమేళాకి. తర్వాత ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు హిమాలయ పర్వతాలు కావచ్చు, కొన్ని పుణ్యక్షేత్రాలు కావచ్చు, అక్కడక్కడ ఎవరికి కూడా కనిపించని ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కాశీకి వెళ్ళిన వాళ్ళు చూస్తే అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతుంటారు. నాగసాధువులు అక్కడ కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా ఉంటారు. సో ఖచ్చితంగా ఇదైతే చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.